నిత్యం సాక్షి పత్రికలో కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ప్రతిసారి విమర్శించడం వైసీపీకి అలవాటుగా మారింది. తాజాగా కూడా కొన్ని విమర్శలు చేశారు. మొన్నటి వరకునేమో రైతులకు ప్లాట్లు కేటాయించకుండా మోసం చేస్తున్నారు అన్నారు. ప్రభుత్వమే శరవేగంగా ప్లాట్లు కేటాయించుకుంటూ వస్తుంటే ఇప్పుడేమో అనుకూలంగా ఉన్న వారికి ఒక చోట, వ్యతిరేకంగా ఉన్న వారికి ఒక చోట, కావాల్సిన వారికి ఒక చోట ప్లాట్లు కేటాయిస్తున్నారు అంటూ రైతులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ కథనాలు రాయటమే కాకుండా వాళ్ళ నాయకుల చేత దాని గురించి మాట్లాడిస్తుంది. కానీ వాస్తవం ఏంటనేది అమరావతి రైతులకు తెలుసు. కాకపోతే వారి మధ్య ఏదో ఒక రూపంలో విషం చిమ్మి వాళ్ళు ప్రభుత్వానికి యాంటీగా మారే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా చెయ్యాలి అనేది, వాళ్ళలో ఒక అపోహ భయాందోళనలు క్రియేట్ చేయాలి అనేది సాక్షి కానీ వైసీపీ కానీ అసలు కుటిల ప్రయత్నం. సో వాస్తవానికి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. దాదాపుగా 98% మంది రైతులకు ప్లాట్లు ఇచ్చేశారు. అందులో 89% మంది రైతులకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయిపోయాయి. ఇవి పూర్తి డేటాతో నిన్న స్వయంగా ఆ మినిస్టర్ నారాయణే ఆ మీడియాకి అయితే వెల్లడించడం జరిగింది. అంటే 100% మంది రైతులు ఇచ్చారు అనుకుంటే దాదాపుగా 30,000 మంది రైతులు 35,000 ఎకరాలు ఇస్తే ఒక 700 మంది సుమారు రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. మిగిలిన అందరికీ కూడా ప్లాట్లు కేటాయింపు జరిగిపోయింది. అలాగే ఒక 7,000 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంది. మిగిలిన అందరికీ కూడా రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయి. అయితే ఎందుకు ఈ ప్లాట్లు కేటాయింపు 2% మిగిలింది, రిజిస్ట్రేషన్లు 11% మిగిలింది అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇక్కడ ప్రధానంగా కుటుంబ సమస్యల వల్ల ప్లాట్లు కేటాయింపులో వివాదాలు ఏర్పడినాయి. అందుకనే వాళ్ళు కోర్టులకు వెళ్ళడంతో ప్లాట్లు కేటాయించడం కుదరల. అలాగే వారసత్వానికి సంబంధించి, అలాగే తండ్రి కొడుకులు కూతుళ్ళు ఇలాగా రకరకాల ఇష్యూల వల్ల ప్లాట్లు కేటాయింపు జరగలేదు. రెండోది అసైన్డ్ భూములకు సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్ ఉండటం వల్ల మరికొన్ని ప్లాట్లు కేటాయింపు జరగలేదు. కానీ ఆల్మోస్ట్ 98% ప్లాట్లు కేటాయింపు జరిగిపోయింది. కేవలం సుమారుగా 700 మందికి మాత్రమే కేటాయించాల్సి ఉంది. దీని మీద నిత్యం విషయం చిమ్ముతుంది. చాలామంది మాట్లాడతారు, అమరావతి రైతులకు ప్లాట్లు ఇచ్చారా, మీరు ప్లాట్లు ఇచ్చారా? ఇచ్చారు. 98% మందికి ఇచ్చారు. మిగిలిన వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది, మీ కోర్టుల్లో ఏదైతే కుటుంబ వివాదాలు ఉన్నాయో మీరు ఒక పని చేయండి, అయితే మీరు రాజీ పడి ఏదో ఒక నిర్ణయానికి వచ్చి కేసులు విరమించుకోండి, లేదా కోర్టులోనే త్వరగా కేసులు తేల్చుకోండి. ఎవరు నిజమైన లబ్ధిదారుడు అనేది మీరు తేల్చుకుంటే మేము రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక లాటరీ విధానంలో ఏదో జరిగిపోయిందని వైసీపీ చేస్తున్నటువంటిది ఇంకో విషయ ప్రచారం. వాస్తవానికి అది తప్పు. లాటరీ వేసే ముందు ఆ లాటరీకి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్లకు మ్యాప్ చూపించి, సపోజ్ 100 మందిని పిలిచారనుకోండి, మీ 100 మందికి ఇదిగో ఈ ప్రాంతంలో ప్లాట్లు కేటాయించబోతున్నాము అని వాళ్ళకి చూపించి వాళ్ళు ఓకే అన్న తరువాత ఆన్లైన్ లాటరీ విధానంలో కేటాయిస్తున్నారు. అందులో ఒకరికి ఆ మూల రావచ్చు, ఒకరికి ఈ మూల రావచ్చు, ఒకరికి మధ్యలో రావచ్చు. సో అది ఆన్లైన్ లాటరీ విధానం. ఇందులో మంత్రి ప్రమేయం లేదు, రైతుల ప్రమేయం లేదు, అధికారుల ప్రమేయం అంతకంటే లేదు. సో స్వయంగా వాళ్ళకు ముందు చూపిస్తారు. అలాగే రైతులు కోరినటువంటి విస్తీర్ణం గల భూమి అక్కడ గన లేకపోతే, వాళ్ళు భూమి ఇచ్చిన చోట లేకపోతే పక్క ప్లాట్లలో కూడా వాళ్ళకి కేటాయిస్తున్నారు. అది కూడా రైతులు అంగీకారం తెలిపిన తరువాతే. సో అంటే ప్రతిదీ కూడా రైతులకు తెలుసు, రైతులు అంగీకారం తీసుకుంటున్నారు. ఈవెన్ ఈ ప్లాట్లు కేటాయింపప్పుడు కూడా వాళ్ళను పిలిచి వాళ్ళకు మ్యాప్ చూపించి మరి ఇదిగో ఇవి మీ ప్లాట్లు, సో ఎవరికి ఎక్కడ వస్తుందో తెలియదు కానీ ఇవి మొత్తంగా మీకు కేటాయించే ప్లాట్లు అని చెప్పి ఆ తరువాత ఆన్లైన్ విధానంలో కేటాయిస్తున్నారు. వాస్తవానికి రైతులేమి దీన్ని వ్యతిరేకించాల. రైతులేమి అదేంటి వాళ్ళకి ఎక్కడ వచ్చింది నాకు ఎక్కడ వచ్చింది అనలా. లాటరీ అంటే ఏంటి ఎవరికి తెలియదు ఏముంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్లాట్లు అనుకోండి, 100 నెంబర్లు వేసారనుకోండి, ఏ నెంబర్ ఎవరికి వస్తే అక్కడే ప్లాట్ కేటాయిస్తారు. సో ఇందులో ఎక్కడా కూడా అధికారుల ప్రమేయం కానీ నాయకుల ప్రమేయం కానీ లేనే లేదు. కానీ సాక్షి మాత్రం వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి సంబంధించి నిన్న మంత్రి నారాయణ గారు క్లియర్ డేటాతో ఒక వివరణ ఇచ్చారు, చూద్దాం. సో చూడండి, రాజధాని రైతుల్లో 97.80% మందికి, అంటే ఆల్మోస్ట్ 98% మందికి స్థలాల కేటాయింపు జరిగిపోయింది.
సో అది వాస్తవం. మొత్తం భూములు ఇచ్చిన 30,753 మంది రైతుల్లో కేవలం స్థలాలు ఇవ్వాల్సింది 674 మందికే. అంటే దాదాపుగా 30,200 మందికి ఆల్మోస్ట్ దగ్గర భూములు ఇచ్చేశారు. ఆ 674 మందికి మాత్రమే పెండింగ్ ఉంది. ఇక 70,824 స్థలాలు రిజిస్ట్రేషన్లు ఆ రిజిస్ట్రేషన్ జరగగా పెండింగ్ ఉన్నది 7,529. అంటే 70,000 స్థలాల్లో 7,500 స్థలాలు పెండింగ్లో ఉన్నాయి. సో ఇవి 11%. మొత్తం రిజిస్ట్రేషన్ స్థలాలతో పోలిస్తే ఇవి దాదాపుగా 11%. అంటే 89% రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి అయిపోయింది. 98% భూములు ఇచ్చేశారు, స్థలాలు ఇచ్చేశారు. 89% రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే కోర్టు కేసులు, ఇతర వివాదాల వల్ల పెండింగ్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆయన క్లియర్ వివరణ ఇచ్చారు చూడండి. సో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో 97.80% మందికి ఇప్పటికే స్థలాలు కేటాయించేశామని, 89.3% మందికి స్థలాల రిజిస్ట్రేషన్లు కూడా చేశామని మంత్రి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కోర్టు కేసులు, వారసత్వ వివాదాలు వంటి కారణాల వల్ల అది కూడా 1.4% భూములకు సంబంధించి మాత్రమే ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని చెప్పారు. 674 మంది రైతులకు గాను 489 ఎకరాలలో స్థలాల కేటాయింపు పెండింగ్ లో ఉందన్నారు. కోర్టు వివాదాలని పరిష్కరించుకుంటే వెంటనే స్థలాలు కేటాయిస్తామని కూడా వాళ్ళకి తెలిపామని చెప్పి ఆయన చెప్పారు. సో మంగళవారం నాడు ఆయన ఆ విలేకరులతో అయితే మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ చూడండి, స్థలాలు కేటాయించాల్సింది కేవలం 489 ఎకరాలకు మాత్రమే స్థలాలు కేటాయించాలి. వాస్తవానికి అమరావతికి 30,753 మంది రైతులు 35,017 ఎకరాలు కేటాయిస్తే అందులో 30,079 మంది రైతులకు సంబంధించి 34,527 ఎకరాలకు స్థలాలు కేటాయించారు. అంటే మొత్తంగా చూసుకుంటే 97.80% మందికి 98.6% స్థలాలను ఆల్రెడీ కేటాయింపు చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఒక 140 ఎకరాలకు సంబంధించి 59 మంది రైతులకు లాటరీలో స్థలాలు కేటాయించేందుకు మ్యాప్ అంతా సిద్ధంగా ఉందని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ లాటరీ విధానంలో చేస్తున్నామన్నారు. అలాగే అసైన్డ్ లంక భూముల వ్యవహారం జిల్లా కలెక్టర్ల వద్ద పెండింగ్ లో ఉందని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇక అన్నదమ్ములు, బంధుమిత్రుల మధ్య ఉన్న కోర్టు కేసుల్ని వారు ఉపసంహరించుకోవడమో లేదా పరిష్కరించుకోవడమే చేస్తే తప్ప స్థలాలు కేటాయించలేమని చెప్పారు. వాస్తవానికి కోర్టులో ఇష్యూ నడుస్తున్నప్పుడు స్థలం ఎవరు కేటాయించలేరు. ఆ కారణాలతో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలే అవి. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు అనేది. ఇక్కడ మొత్తంగా కోర్టు కేసులు ఉన్నటువంటి రైతులు 65 మంది రైతులు, వాళ్ళకి సంబంధించినటువంటి 111 ఎకరాలు ఉంది. అసైన్డ్ కేటగిరీకి సంబంధించి 45 మంది రైతులు, 52 ఎకరాలు పెండింగ్ లో ఉంది. 12 సెంట్లు అంతకంటే తక్కువ భూమి ఇచ్చిన రైతులు 324 మంది, దానికి సంబంధించి 34 ఎకరాలు పెండింగ్ లో ఉంది. ఇక లంక అసైన్డ్ భూములు 119, దానికి సంబంధించి ఒక 111 ఎకరాలు పెండింగ్ లో ఉంది. రైతులు భూములు ఇచ్చిన తరువాత మరణించటమో లేదా భూములు అమ్మిన వారో కొన్నవారు ముందుకు రావటం పోగొట్టడం వల్ల దాదాపుగా 75 మంది, అంటే భూమి అయితే అమరావతికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేశారు, ఆ తర్వాత రైతు మరణిస్తే వాళ్ళ కుమారులు రాకపోవటము, లేదా రైతుల నుంచి ఎవరైనా కొనుక్కుని ఉంటే వాళ్ళు ఇక్కడ లేక విదేశాల్లోనో ఉండి వాళ్ళు రాలేకపోవటం వలనో దాదాపుగా ఒక 75 మందికి ముందుకు రాకపోవటం వల్ల పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ 34 ఎకరాలు. ఇక 9.2 కింద మినహాయింపు తాలూకా పెండింగ్ ఒక 5, దానికి సంబంధించి 4 ఎకరాలు. లాటరీ నిర్వహణకు సిద్ధంగా ఉన్నవి 59 మంది రైతులకు సంబంధించి 140 ఎకరాలు. సో ఇలా క్లియర్గా ఎందుకు కారణం, ఎంతమంది రైతులు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇంకా రిజిస్ట్రేషన్లు చేయాల్సిన స్థలాలు 7,000 స్థలాలు ఉన్నాయి. సో అవి ఏంటంటే కోర్టు కేసుల వల్ల 186 మంది రైతులకు ఇవ్వాలి. భూసేకరణ చేయాల్సిన భూముల్లో ప్లాట్లు రాకపోవడం వల్ల ఒక 704, అలాగే వివాదాల వల్ల ఒక 774 మంది, కేటగిరీ 4 కేసుల వల్ల 96 మంది, ఇనాం దేవాదాయ వివాదాలు ఉండటం వల్ల ఒక 47 మంది, రైతులు మరణించడం, ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల 374 మంది, ఎన్ఆర్ఐలు బయట ప్రాంతాల్లో ఉన్నవారు ఒక 361 మంది, భూ యజమానులు స్పందించకపోవటం లేదా సమయం కోరటం వల్ల 482 మంది, ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సినవి 815. అంటే ఎందుకు ఈ 7,529 పెండింగ్లో ఉన్నాయి అంటే ఇవి రీజన్స్. సో ఇవి రీజన్స్. అంటే ఇందులో ఏది కూడా ప్రభుత్వ సైడ్ నుంచి లేదు. ప్రధానంగా కోర్టు కేసులు అనేవి ప్రధానమైనవి. 2, కొంతమంది రైతులు కొంత సమయం కోరారు. 2, మూడోది ఏంటంటే ఎన్ఆర్ఐలు, అంటే ఇక్కడ స్థలాలు ఉండి వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు. సో ఈ 3 ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఇక ఇనాం కేటగిరీకి సంబంధించి, దేవాదాయకి సంబంధించి అది గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది. సో వాటిని త్వరలోనే పరిష్కరిస్తారు కూడా. అంటే ఇక్కడ ఏది కూడా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేయలే.
అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఆధారాలతో సహా ఇక్కడ ఇచ్చారు. మరి ఎందుకు వైసీపీ లేదా సాక్షి లెగిస్తే నిత్యం దీని మీద విషయం చెబుతుంది? అరే 98% మందికి దాదాపుగా భూములు ఇచ్చేశారు కదా, 89% పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయిపోయాయి కదా. ఈ రిజిస్ట్రేషన్ మాకు భూమి ఇవ్వలేదని ఎవడు మాట్లాడతాడు? కోర్టులో కేసు ఉన్న వ్యక్తికి భూమి ఇవ్వలేదంటే కోర్టులో కేసు ఉన్న వ్యక్తికి ఎలాగిస్తారు భూమి? లేదా కుటుంబ వివాదాలు నడుస్తున్నటువంటి వ్యక్తికి మా భూమి మాకు ఇవ్వలేదంటే ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి ఇవ్వాలి దాన్ని? లేదా తండ్రి కొడుకు మధ్య గొడవ ఉంది, ఎవరికి ఇవ్వాలి దాన్ని? వాళ్ళు తేల్చుకుంటేనే కదా ఎవరో ఒకరికి. వీళ్ళు చెప్పేది కూడా అదే. అయితే మీరు కోర్టుల్లో తేల్చేసుకుని బయటికి రండి, లేదా లేట్ అవుతుందో అనుకుంటే కోర్టులో కేసు ఉపసంహరించుకుని మీరు రాజీ పడండి, మేము ప్లాట్ ఇచ్చేస్తాం, తర్వాత మీరు మీ ఏడుపు మీద ఏరవండి, చెరసాగం చేసుకోవడమో పంచుకోవడం ఓటాలు తీసుకోవడం ఏదో ఒకటి చేసుకోండి. సో ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వం కూడా ముందు అందరికీ ఇచ్చేసి చేతులు దులుపుకోవాలనే ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే 100% మందికి 100% ప్లాట్లు కేటాయిచ్చేస్తే ప్రభుత్వం ఒక బాధ్యత నెరవేరిపోతుంది. కానీ ఇక్కడ కోర్టు కేసులు లాంటివి ఉండటం వల్ల ప్రభుత్వం కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వలేనటువంటి పరిస్థితి. అలాగే ప్లాట్లు కేటాయింపు అనేది లాటరీ విధానంలో జరుగుతుంది. దాని మీద సాక్షి విషయం చెబుతుంది, అది కూడా తప్పే. లాటరీ విధానంలో రైతులను పిలిచి మ్యాప్ చూపించి ఎక్కడెక్కడ ప్లాట్లు వస్తాయో ముందే వివరించి ఆ తరువాత ఆన్లైన్ విధానంలో కేటాయిస్తున్నారు తప్ప ఇందులో వ్యక్తుల ప్రమేయం లేదు. సుధాకర్ అనే వ్యక్తి కావాలి కాబట్టి సుధాకర్కి మధ్యలో ఇవ్వండి, లేకపోతే రమేష్ అనే వ్యక్తి ఇష్టం లేదు కాబట్టి అక్కడ దూరంగా ఇవ్వండి, గణేష్ అనే వ్యక్తి కావాలి కాబట్టి నా పక్కన ఇవ్వండి, ఇలా ఏం లేదు. ఇందులో అసలు అధికారుల ప్రమేయం లేదు, నాయకుల ప్రమేయం అంతకంటే లేదు. కేవలం ఆన్లైన్ లాటరీ విధానమే రైతులకు ముందే చూపిస్తున్నారు. పైగా ఏదైనా రైతుకి కావాల్సినటువంటి సరిపడా భూమి, అంటే ఎక్కువ భూమి ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైతు 10 ఎకరాలు ఇస్తే అతనికి వచ్చే ప్లాటు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. సో అంత విస్తీర్ణం ఉన్న భూమి ఒకే చోట కావాలన్న రైతు అడిగాడు అనుకోండి, అక్కడ లేకపోతే పక్క ప్లాట్లో ఇస్తున్నారు. ఆ రైతు ఓకే అంటే పక్క ప్లాట్లో ఇస్తున్నారు, లేదా 2 ముక్కల కింద ఎక్కడో ప్లాటు అక్కడో ప్లాట్ ఇస్తారు. సో అలాగే రైతులను అంగీకారంతోనే చేస్తున్నారు అన్నీ కూడా. ఏదేమైనా మొత్తంగా వైసీపీ చిమ్ముతున్నటువంటి విష ప్రచారానికి మంత్రి నారాయణ గారు డేటాతో సహా సమాధానం ఇచ్చారు. ఇక నుంచైనా అమరావతి మీద విషం చెమ్మటం మానుకుంటే మంచిది.